కాకినాడ ఎన్సీఎస్ ఇండస్ట్రీస్ లో 55వ జాతీయ భద్రతా దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ జీవీఎస్ నారాయణ మరియు ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ కె రాంబాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా మొక్కలు నాటే కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం భద్రతా పరికరాల ప్రదర్శనను సందర్శించారు. సేఫ్టీ మేనేజర్ కె సాయి కృష్ణ భద్రతా నివేదికను సమర్పించిన తర్వాత డీసీఐఎఫ్ నారాయణ, ఐఓఎఫ్ రాంబాబు, జిఎం విజయ్ కుమార్, డీసీఎం సాయిరాం, హెడ్ హెచ్ఆర్పిఎస్ఎన్ మూర్తి మరియు మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ మురళి ఉద్యోగులను ఉద్దేశించి సేఫ్టీ ప్రాముఖ్యత గురించి వివరించారు. మా ముందు మాట్లాడే వక్తలు ముఖ్యంగా మన మురళి గారు మీకు సేఫ్టీ ఇంపార్టెన్స్ చక్కగా వివరించారు. సిఐ అవార్డు కంటిన్యూస్లీ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. 2 consecutive yearsలో సేఫ్టీ అచీవ్మెంట్ అవార్డు అంటే ఇది మన సేఫ్టీ స్టాండర్డ్స్ ఏంటనేది ఇటువంటి అవార్డ్స్ మనం గుర్తింపునిస్తాయి అన్నమాట. దీంట్లో భాగంగా ఈ అవార్డు రావడానికి కారణం ముఖ్యంగా మేనేజ్మెంట్, అదేవిధంగా మీ అందరి పాత్ర కూడా ఉంది. అదేవిధంగా మీకు ఇప్పుడు ఇక్కడ చక్కగా ఈ పీపీఈ డిస్ప్లే అన్నీ చక్కగా పెట్టారు. ఎవరో ఒక కంపెనీ వాళ్ళు వచ్చి పెట్టినట్టుగా చక్కగా పెట్టారు. దీని మీద మన మురళి గారు దట్ ఈస్ వెరీ వెరీ చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో జనరల్గా మనకి బిజినెస్ వస్తే చాలు, తర్వాత సేఫ్టీ అనుకునే రోజులు ఇవి. అటువంటి టైంలో కూడా సేఫ్టీ హెల్మెట్ పెట్టుకుంటారు అన్నమాట. ఆ ఏరియాలో ఎవరైతే ఇద్దరు ఒక బైక్ మీద వెళ్తే ఇద్దరు పెట్టుకున్నారో ఇది పక్కన పలానా ఫ్యాక్టరీ వాళ్ళని చెప్తారు.